హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్ అండ్ రియాన్స్ వ్లాగ్స్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ప్రాంక్ కాల్. మా ఆయనకి ప్రాంక్ కాల్ చేస్తున్నాను. అది ఎలా వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియదు. సో మీరే చూడండి. ఇప్పుడైతే మా ఆయనకి కాల్ చేస్తున్నాను. లిఫ్ట్ చేస్తారా లేదా చూద్దాం. పనుకొని దిగి నాకు వాంచుతాడు. ఏం చేస్తాను చందు? పడుకున్నా. ఏమి ఇంతవరకు? పడుకుంటున్నట్లేదు. నీ ఫోన్ ఏమైంది? ఛార్జింగ్ అయిపోయింటే పెట్టినా. చెప్పనా? నీ ఫోన్ చేసిండ్రు ఎవరు? ఏమంతా? నువ్వేం చేసినావు చెప్పు బెంగళూరులో? నేనా? నేనేం చేసిన బెంగళూరులో? ఎప్పుడు? ఈరోజు పొద్దున్న నుంచి ఆటకాడికి పోయినావు? ఈరోజు నేను లేచిండేది 9 గంటలకు లేచిన. 10 మళ్ళీ బాబు నాకు పొద్దున్న ఫోన్ చేసింది. పొద్దున్న కాదు, ఇంతకు ముందర. ఏమన్నా మాట్లాడా? మామూలుగానే మీరు దీప్తినా చందు వైఫ్ అని అడిగింది. అవును అని చెప్పిన. నువ్వు అడగలేదా? నువ్వెవరనే చెప్పేది నువ్వు ఫస్ట్. ఫస్ట్ మామూలుగా మాట్లాడింది. ఎక్కడున్నారు చందు అంటే ఇట్లా బెంగళూరులో ఉన్నారు, మీరెవరు అని అడిగిన. నేను వాళ్ళ కొలీగ్ అని చెప్పింది. మరి తనకు కాల్ చేయకుండా నాకెందుకు చేసినారని అడిగిన. తను కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పింది. అంటే ఏమో మరి. మరి నాకెందుకు కాల్ చేస్తారు చందు? నెంబర్ పెట్టు. నా ఫోన్ అదే ఛార్జింగ్ అయిపోయింది ఇప్పుడు. నాకు ఏం పొద్దున కలుస్తా అన్నాడు, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. అందుకే నిజంగా అడిగిందని చెప్పు చందు. ఎవరా పాప? నువ్వు ఎందుకు కలవాలా? మీరు అమ్మతో నాకెవరు తెలియదే స్వామి. నిద్ర డిస్టర్బ్ చేస్తావు. నీకెప్పుడు నిద్రేనా? ఏం చేస్తావు వీకెండ్స్ లో? ఏమన్నా నిద్ర చేయాలా? మళ్ళీ కలవాలన్నప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తలేదు నువ్వు? ఆ బాబు నాకెందుకు అసలు నా నెంబర్ ఎందుకు ఇచ్చినావు నువ్వు? మంటెక్కిపోతుంది. చందు నువ్వు నిజంగా నవ్వినావంటే నాకు చాలా కోపం వస్తాను చందు. అసలు నువ్వు నా నెంబర్ ఎందుకు ఇచ్చినావు? అసలు నువ్వు కలవాల్సిన అవసరం ఏముంది చందు? మండే నుంచి ఫ్రైడే చెప్పేది నువ్వు. మండే నుంచి ఫ్రైడే దాకా ఆఫీస్లోనే ఉంటారు కదా, మళ్ళీ వీకెండ్ కూడా కలవాల్సిన అవసరం ఏముంది మీకు? మళ్ళీ నా నెంబర్ ఎట్లా పోయింది? మీ కొలీగ్ అని ఎందుకు చెప్పింది నాకు? ఆ ట్రూ కాలర్ చూడలేదు, ఏమీ చూడలేదు. నేను పొద్దు నుంచి ఫోన్ ఛార్జింగ్ పెట్టేది మర్చిపోయినా. నా నెంబర్ ఇచ్చినావంటే నువ్వు కాక బెంగళూరు ఇంకెవరున్నారు ఇచ్చేకి? మీ కొలీగ్ అని ఎందుకు చెప్తారు చందు? మెంటలా ఏమన్నా? ఇంతకుముందు వర్క్ చేసిండే కంపెనీలో? సరే కానీ నువ్వు ఎందుకు కలవాలనుకున్నావు పాపని? ఫోన్ చేసిండే పాపని. నువ్వు అంతా చూడు చెప్తానా, నాకు చాలా కోపం వస్తుంది. తిట్టేస్తాను ఇంకా. మూసుకొని చెప్పు. సరే అట్లా మేము కాన్ఫిడెన్స్ పెడతా. అమ్మ అది స్విచ్ ఆన్ అయితే నీకు నెంబర్ కూడా పెడతాను. నీకు నెంబర్ అవన్నీ కాదు, నీకు కలవాల్సిన అవసరం ఏముంది? ఏం చేస్తున్నావు? సరే నేను లేను కదా బెంగళూరులో అని చెప్పి ఇష్టం వచ్చినట్లు అన్నీ ఇష్టం వచ్చినట్లు ఆటలు ఏమన్నంటే కోపాలు. మళ్ళా రోజు గొడవ పడినా కూడా సరిపోదు, రోజు ఎంత చెప్పినా కూడా సరిపోదు. నువ్వు నా కోపం తెప్పియద్దు చందు. నువ్వే అన్ని చేసేది మళ్ళీ నన్ను అనేదా? నేను అక్కడ ఛార్జింగ్ పెట్టినాను చందు. నీకేమైనా మెంటలా ఎట్లా?
నీకు కలవాల్సిన అవసరం ఏముంది? 5 రోజులు ఉంటారు కదా ఆఫీస్. అమ్మ తోడు చెప్తాను దీపమ్మ, నాకు చాలా మెంటల్ వేపిస్తుంది. నాకు ఆ నెంబర్ ఎవరో నీకు ఫోన్ చేసింది ఎవరో. నాకు ఊరికే మెంటల్ టార్చర్ పెట్టరు. నీకు ఒకనికే టార్చర్ చందు, మిగతా వాళ్ళందరూ బాగున్నారు కదా. నువ్వు ప్రతిదీ అట్లనే చేస్తావు. ఎవరైనా ఇది చెప్పినారు అంటే నెంబర్ పెట్టు, నేను వాళ్ళ ఇంటి దగ్గర ఇదని చెప్పినారు మాకు అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి పోతా. చందు నాకు నిజంగా చెప్తాను, నీ ఫేస్ చూస్తే నాకు ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. నేను పెడతాను, నీకు నెంబర్ పెట్టుకోకుండా ఎక్కడ పో. నీకు కలవాల్సిన అవసరం ఏముంది? నీకు ఎన్నిసార్లు చెప్పినాను చందు ఇట్లాంటివి చెయ్యొద్దు అని. ఏ రోజు ఏం చేసినా నాకు ఊరికి ఎందుకు నాకు మైండ్ ఊరికి ఇదైపోతుంది. నేనేం చేయలే, ఎవరితోనో ఆ నెంబర్ ఎవరో పెడితే నేను క్లారిటీ ఇస్తాను. నేను స్టేషన్లో పోయి ఆ నెంబర్ ఇచ్చేస్తా. నీకు బాగా రెడీ అలవాటు అయిపోయింది స్టేషన్లో. ఫస్ట్ మడసంగా ఉండేది నేర్చుకో. నేను మడసంగానే ఉన్నా. ఆ నెంబర్ ఎవరో చెప్పు, ఇంత సోదు ఎందుకు? ఆ ఛార్జింగ్ ఎక్కినాక నీకు డైరెక్ట్ కాన్ఫరెన్సే పెడతాను. పెట్టు. చాలా అవలేలు అయిపోయినాయి బెంగళూరులో నేను లేను కదా అని. సన్నగ్గాదు ఎప్పుడు నాకు నిజంగా చాలా మెంటల్ తెప్పిస్తాను దీపమ్మ. నీకు మెంటల్ వస్తుంది, నాకు ఇది ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుపు వస్తుంది? మరి ఎవరితో అందరితో ఫోన్లు ఎందుకు? అసలు నీకు కలవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నువ్వు కలవాలనుకుంటే నువ్వే చెప్పాలి, నాకు ఇట్లా పని ఉంది నేను పోయి కలుస్తాను అని. నేను ఎవరితోనూ కలుస్తానని చెప్పింది, ఎవరిని మీట్ అవుతా అని చెప్పింది, ఎవరితోనూ సినిమాకి పోతాను, షికారుకు వస్తాను అని ఎవరితో నేను చెప్పింది లేదు. నాకు అంత ఓపిక కూడా లేదు. నీకు తెలుసు నాకు ఫౌండేషన్ అంటే జ్వరం వస్తుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు సినిమాకి పోవాలనుకున్నారా మీరు? పప్పుకి ఇట్లాంటివి కూడా తెలుసా నీకే? అంత నీకు ప్రాంకాలు చేసేంత ఓపిక నాకు లేదు, అంత టైము నాకు లేదు. నేనేం మాట్లాడను. నేను ఎవరిని కలుస్తానని చెప్పిందా? నేను మెయిన్ ఏమై కాంటాక్ట్స్ నాకు లేవు. మా ఆఫీస్ లో అంతా కన్నడ వాళ్ళు, నాకు కన్నడ రాదు. ఓకే నా పెద్దగా. అబ్బా నీకు కన్నడ రాదా? నీకు కన్నడ రాదా? నాకు పెద్దగా రాదు స్వామి. బాగా కథలు నేర్చుకుంటున్నావు, ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నావు, ఇష్టం వచ్చినట్లు ఎవరినంటే వాళ్ళని కలుస్తా అన్నావు. మా డాడీ చెప్తా ఎవరిని కలిసినాను. నీకు వచ్చిందే నెంబర్తో నాకు ఇది కాన్ఫరెన్స్ అయ్యి చెప్తా. పెడతా. ఫస్ట్ నీ నుంచి కన్ఫర్మేషన్ తీసుకొని నేను మాట్లాడతాను. ఊరిని నేను అందరితో అనిపించుకోలేను కదా, ఫస్ట్ నీ నుంచి కన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ కాన్ఫరెన్స్ కూడా పెడతా. ఏమేమి మాట్లాడింది చెప్పు అమ్మాయి. అదే చెప్పింది, ఇట్లా చందుకి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పింది. నాకేం తెలుసు అని చెప్పిన. నీకు 10 నెంబర్లు ఉన్నాయి, ఆ నెంబర్కి ఫోన్ చేసింది నాకేం తెలుసు. సరే పెట్టు, 10 నెంబర్లు పెట్టు. ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? తప్పు చేయనప్పుడు ఎందుకు అంత కోపం నీకు? కొవ్వే నువ్వే అన్నీ తినండి, సరుకులు తీసుకొచ్చి తినేకి అన్నీ కొవ్వెక్కినా. నాకు మెంటల్ వస్తుంది, యాడున్న ప్రశాంతత లేదు. నువ్వు బెంగళూరులో ఉన్న చెప్పు. నువ్వు ఫస్ట్ నిజం చెప్పు, కలుస్తానన్నావా లేదా? నాకు ఆ నెంబర్ పెట్టు. ఇప్పుడు నాకు ఆ నెంబర్ కానే కాదా, నాకు మెంటల్ వస్తా ఉంది. ఇంకా ఏమేం చేస్తున్నావో ఏమో. సరే ఏమైనా చేస్తా ఉంది, మట్టర్లు చేస్తా ఉన్నా ఇక్కడ కూర్చొని. నాకు ఊరికే బీపీ తెప్పికు. ఆ నెంబర్ ఫస్ట్ పెట్టు దీపమ్మ. నీకు వస్తుంది, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి. ఏంటికి రావు? నాకు ఆ నెంబర్ పెట్టు. నాకు చూడు, నాకు నువ్వు నిజం చెప్పేదాకా నేను నీకు నెంబరు పెట్టిన ఏం పెట్టినా. నేను ఎవరు అసలు మా ఆఫీస్ లో అమ్మాయిలు కొలీగ్స్ నెంబర్ సేవ్ లేవు అసలు. నీ దగ్గర నెంబర్ లేవంటే నేను నమ్మల్లా. ఈసారి వచ్చినప్పుడు చూసుకో. నువ్వు ఫోన్ తీసుకుంటే తనకలాడతావు కదా, నేనేం చూసేది ఇంకా. నాకేం మెంటల్ చేపియద్దు. నువ్వు నాకు ఆ నెంబర్ ఎవరిదో పెట్టు. నాకు చూడు, డైలీ ఏదో పంచాయతీ పెట్టుకోకు దీపు. నేను అది చెప్తాను, రోజు ఏందో గొడవ పెట్టుకుంటా అంటావు. చేశారు, సో మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నా.
ఎందుకు చందు ఫోన్ కట్ చేస్తున్నావు? అంత కొవ్వా నీకు? అంటే నేను మాట్లాడేదాన్ని పిచ్చిదాన్నే? పెట్టేదాకా నేను నాకు మైండ్ బాగుండదు నాకు ఫస్ట్ ఆ నెంబర్ పెట్టు. నీకు ఎవరో నీ గురించి చెప్తేనే నీకు మైండ్ బాగాలేదు, మళ్ళీ డైరెక్ట్ నాకు ఫోన్ చేస్తే నాకెట్లుండాలి నా మైండ్? సరే ఆ నెంబర్ పెట్టు ఏంది చందు రోజు ఏందో ఒక గొడవ, వీడితో నాకు నిద్ర లేకుండా ఇదో టార్చర్ నీదో టార్చర్ అయిపోయింది రోజు. నాకు ఆ నెంబర్ పెట్టు అని చెప్పిన, నాకు ఊరికి మెంటల్ చెప్తా. నువ్వు నిజం చెప్పి ఎందుకు వస్తావు ఊరికి? పంచాయతీ ఏంది ఆ నెంబర్ అన్న పెట్టి సాయి అక్కడ నాకు ఊరికి మెంటల్ చెప్పి ఊరికి అరిపిస్తున్నాను నీ మీద. అరుస్తావు, నేను ఉదాహరణ చిక్కినా కదా ఏమన్నాను కదా పాపము. మా డాడీ రాని బయటికి పోయినాడు, మా డాడీ వచ్చినాక చెప్తా నీకు. సరేలే ఆ నెంబర్ ఎవరో నాకు ఫస్ట్ పెట్టు. నేను ఆ నెంబర్ పెట్టిన ఏం పెట్టిన మా డాడీ వచ్చినాక ఫోన్ చేపిస్తా. ఎందుకు పెట్టావు? ఏమో అవసరం చందు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తా అంటే ఒక్కడే నిజం చెప్తావా? ఏం అబద్ధాలు చెప్తున్నావు? మళ్ళీ కలిసి మీరు సినిమాకే పోవాలనుకున్నారు, ఏడికి పోవాలనుకున్నారు? అవునులే, పవన్ కళ్యాణ్ సినిమాకి పోవాలనుకున్నారు మీ ఇద్దరు. పవన్ కళ్యాణ్ మా ఏరియాలో వేసిందా? నువ్వు నవ్వద్దు చందు, ఫస్ట్ సీరియస్గా ఉండేది నేర్చుకో. నేనెంత సీరియస్ ఉన్నా అంటే చాలా సీరియస్ ఉంది, సీరియస్ పట్టుకోలేక నవ్వొచ్చేస్తాను. నాకు ఆ నెంబర్ ఎవరు అంటే ఏందో చెప్తారు కదా ఎవరు. సినిమాలకి షికార్లకి తిరుగు, బాగా తిరుగు. తిరుగుతా ఉన్నా. మళ్ళీ నీ అట్లా వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎందుకు? ఇంకా దిగు, మా అమ్మతో చెప్తాను, చాలా సీరియస్ అయిపోతా. ఆ నెంబర్ నీకు నెట్ ఎందుకు వస్తాను చందు? నాకు ఆ నెంబర్ పెట్టేదాకా నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నేను నీకు చేయను. చందు విను, మరి కట్ చేసినాడు. మా ఆయన కాల్ చేస్తున్నారు, సో ఇంకొకసారి కాల్ లిఫ్ట్ చేసి ప్రాంక్ అని చెప్పేస్తాను, చాలా సీరియస్ అవుతున్నారు, చూడండి మీరే. హలో చెప్పు చందు. నేను చెప్పాను చందు, నువ్వు నిజం చెప్పేదాకా నేను చెప్పను. చెప్పు, ఇంకా నమ్ముతాను కదా అని చెప్పి ఏమేమో చెప్పు. నువ్వు ఏమన్నా అనుకో నాన్న, నాకు ఎందుకు ఇదంతా తెలుసు. నా ఊరికే కోపం చెప్పేది ఆ నెంబర్ పెట్టి నాకు మెంటల్ చేస్తా అని చెప్తా అన్నా, లేదంటే కాన్ఫరెన్స్ ఆ నెంబర్కి. అది ఎవరు ఏం చెప్పినా ఇదే చెయ్యే. ఏంది నా కోసమే కదా ఫోన్ చేసిండేది, ఎవరో నెంబర్ అన్నా చెప్పు. మళ్ళీ నీకోసమే కదా, నువ్వు చెప్పకనే ఎందుకు కలుస్తామంటారు? సరే చెప్పినాను అంటున్నా కదా, నెంబర్ ఎవరో నాకు పెట్టు, లేదంటే నువ్వే కాన్ఫరెన్స్ అయ్యే నీ ముందరే అడుగుతా ఎవరో. నువ్వు నిజంగా చెప్పు, కలుద్దామన్నావా లేదా? అమ్మ తోడు ఎందుకు కలుస్తాను, పిచ్చా నీకేమన్నా? సరేలే చందు, వదిలే ఇంకా. ఏంది నాన్న, ఏంది నాన్న అసలు ప్రాంక్ కాల్. నంబర్ ఏంది ఎట్లాంటివి ప్రాంక్ కాల్ చేస్తే తెలియదు అన్న నాకు కొంచెమన్నా. నువ్వెట్లా నమ్మినావు? నేను ఎట్లా నమ్మినానంటే నువ్వు ఊరికే ఉంటావా, ఇంకా అరుస్తా ఉన్నావు. బాగా పడుకోండి, ఊరికి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయా. ఏం పర్లేదు, నైట్కి పడుకో. నేను వస్తాను అనుకోండి ఊరికి. ఎలా? ఏంది నాన్న అసలు ఎంత మంచిగా ఉన్నా అయితే ఇట్లాంటి చేయమాకి ఇంకొక ప్రాంతాలు బాలేదా? ఇట్లాంటివేనా చేసేది? ఏదో చూస్తే ఏమనుకోరు, ఈ అబ్బాయి ఎవరమ్మన్నారేమో అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు?